హాయ్ అండి. నేను మొలక విత్తనాలు పెట్టి 10 డేస్ అయిందనమాట. అయితే 3 డేస్‌కి స్ప్రౌటింగ్ జర్మినేషన్ వచ్చేసింది. 10 డేస్‌కి ఇంత పెద్దవయినాయి అనమాట. అన్ని విత్తనాల కన్నా ఈజీగా జర్మినేట్ అవ్వేవి మునగ విత్తనాలే. పెరిగేది కూడా ములగ మొక్కే. అండ్ ఎక్కువ న్యూట్రియంట్స్, ఎక్కువ మినరల్స్, ఎక్కువ విటమిన్స్ ఉన్నది కూడా ములగ మొక్కేనండి. ఒక్క ములగ మొక్క ఇంట్లో ఉంటే చాలు, ఏ టు జెడ్ అన్ని విటమిన్స్ ఉంటాయి. అన్ని మినరల్స్, జింక్, ఐరన్, కాల్షియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయన్నమాట మునగ కాడల్లో అండ్ మునగ ఆకులో కూడాను. మనకి ఈజీగా దొరికేవన్నీ వదిలేసుకొని కాస్ట్లీగా వెళ్ళాలన్నట్టు పార్స్లీ అని ఇంకా ఏవేవో కొత్త కొత్త పేర్లు కూడా వింటున్నానండి. బ్రకోలీ మన దగ్గర పండవన్నమాట. అవి మన క్లైమేట్కి అంత సూటబుల్ కాదు. అలాంటివన్నీ తెచ్చుకుని కష్టాలు పడి వాటిల్ని పెంచుకుండే కన్నా మనకి నేటివ్ అంటే మనకి మన భూమికి మన వాతావరణానికి సరిపడావి మనకి ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. మనం వాటిల్ని పెంచుకుంటే చాలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆవు పేడలోని అన్ని పోషకాలు గల ఎరువు మొక్కకు అందుతుంది. అది వదిలేసి మనం కెమికల్స్కి వెళ్ళి మన ఆరోగ్యాలను పాడు చేసుకుని మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి విటమిన్స్ న్యూట్రియంట్స్ తక్కువైనాయి అని అవి వేసుకుని ఇవంతా వేస్ట్ ఆఫ్ అండి. చక్కగా ఒక ములగ మొక్కలు ఇలాంటివి న్యూట్రియంట్స్ని పెంచుకుని ఆవు పేడతో పెంచుకుంటే చాలా హెల్త్ ఫుల్ హ్యాపీ.